నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక హిందూ మహిళకు ఆస్తి ఏ రూపంలో వచ్చినా కూడా ఆస్తిపై ఆమెకే సర్వ అధికారాలు ఉన్నాయా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఈ చట్టాన్ని 1985లో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు సవరణ చేసి కుమార్తెలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన వాటా కోరే హక్కు ఉందని చెప్పడం జరిగింది. 2005లో కేంద్ర ప్రభుత్వం కూడా సవరణ చేసి కుమార్తెలకు సమాన వాటా పొందే హక్కు ఉందని చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సవరణ ఇప్పుడు అమల్లో ఉన్నది. అయితే ఈ హిందూ వారసత్వపు చట్టం 1956లో మొత్తం 30 సెక్షన్లు ఉంటే సెక్షన్ 14 చాలా స్పష్టంగా ఏమని వివరణ ఇస్తుంది అని అంటే, ఒక హిందూ మహిళకు ఆస్తి అనేది వివిధ రూపాలుగా వస్తుంది. ఉదాహరణకు, ఒక హిందూ మహిళకు ఆస్తి అనేది ఆమె బిఫోర్ మ్యారేజ్ ఆమె సంపాదించుకొని ఉంటే ఆ ఆస్తిపై ఆమెకే సర్వాధికారాలు. ఒకవేళ ఆమె యొక్క వివాహం నాడు ఎవరైనా బహుమతిగా ఇస్తే ఆ ఆస్తి కూడా ఆమె యొక్క సొంత ఆస్తిగా పరిగణించబడుతుంది. వివాహం అయిన తర్వాత దురదృష్టవశాత్తు ఆమెకు విడాకులు అయ్యాయి అనుకోండి, అప్పుడు భర్త సెటిల్మెంట్లో భాగంగా ఒక ప్రాపర్టీ ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రాపర్టీ మీద కూడా ఆమెకే సర్వ హక్కులు ఉంటాయి. లేదా ఆ మహిళ పసుపు కుంకుమ కింద, స్త్రీధనం కింద తల్లిదండ్రుల వద్ద నుంచి ఏదైనా ఒక ఆస్తి పొందినదనుకోండి, ఆ ఆస్తి మీద కూడా ఆ మహిళకే సర్వ అధికారాలు ఉంటాయి. అదేవిధంగా ఒక మహిళ తన తల్లిదండ్రుల మీద నాకు వాటా కావాలని చెప్పి పార్టీషన్ సూట్ ఫైల్ చేసి న్యాయస్థానం ద్వారా తనకు వచ్చే వాటాని పొందితే ఆ వాటా మీద కూడా ఆమెకే సర్వాధికారాలు ఉంటాయి. ఈ రకంగా పొందిన ఆస్తుల మీద ఆ మహిళ యొక్క భర్తకు, పిల్లలకు, అత్తమామలకు ఎవ్వరికి ఎలాంటి హక్కులు సంక్రమించబడవు. ఆ మహిళకే సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి ఆవిడ ఎవరికైనా అమ్మవచ్చు, విలునామా రాయవచ్చు, గిఫ్ట్గా ఇవ్వవచ్చు. నలుగురు కొడుకులైతే ఒక కొడుకుకే ఇవ్వవచ్చు, ముగ్గురు కూతుర్లైతే ఒక కూతురికే ఇచ్చుకునే హక్కు ఆమెకు ఉంటుంది. ఎందుకంటే ఆ ఆస్తులన్నీ కూడా ఆమె సొంత ఆస్తులుగా చట్ట ప్రకారంగా పిలువబడతాయి కాబట్టి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.